హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు వచ్చేసి మనం ఈ సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర ఫేజ్ 2 లో భాగంగా జరుగుతున్న రోడ్డు పనులు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ తార్ రోడ్ అయితే వేసారనమాట. మనం ఒక 6 రోజుల క్రితం వీడియో అయితే పెట్టాము. అప్పుడు కంకర్తో అయితే అంతా వేసి షాప్ అయితే చేశారు. ఇప్పుడైతే బిట్లుగా అయితే ఈ రోడ్ని అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మీకే చూపిస్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, మీరే చూస్తారు కదా, మనం ప్రజెంట్ వచ్చేసి వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఈ కనెక్టివిటీ ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఇది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ మన వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు ఉండబోయే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కాడ నుంచి మన ఉండవల్లి వరకు అయితే ఈ వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు 3.920 కిలోమీటర్లు అనమాట. అంటే దగ్గర దగ్గర 4 కిలోమీటర్ల వరకు అయితే ఉండబోతుంది. ఈ కాస్ట్ కూడా వచ్చేసి 188.46 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మనం ఒక 5 రోజుల క్రితం వీడియో అయితే చేసామండి. అప్పుడంతా కంకరతో మట్టిని అంతా లెవెల్ చేసి తర్వాత కంకర అయితే వేసి సాఫ్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ మీరే చూడొచ్చు, ఇక్కడ మన సీడ్ యాక్సిస్ రోడ్ చూస్తున్నారు కదా. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కరెక్ట్ గా లెవెల్ గానే అయితే ఈ తారంతా పోసి ఈ రోడ్డు పనులు అయితే చేశారండి. అలానే బిట్లు వారీగా అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. మీకే చూపిస్తాను. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు అయితే చాలా త్వరగా అయితే జరుగుతున్నాయండి. ఎందుకంటే మన రాజధాని ప్రాంతంలోకి రావడానికి ఇది ప్రధానమైనటువంటి రోడ్డు. ఇదే చూడొచ్చు, ఇటు పక్కన సైడ్ డక్స్ నిర్మాణం పనులు కూడా అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి. అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ పనులు జరుగుతున్నాయి. మీకు ఫస్ట్ ఇది చూసారు కదా, ఇక్కడ వరకు అయితే ఒక లెవెల్ గా అయితే చేశారనమాట. వీడియో పూర్తిగా అయితే చూడండి, ఇక్కడ ఎలా ఉందన్నది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏ విధంగా ఉందన్నదో మీరు చూడొచ్చండి. అలానే దీనికి సంబంధించిన ఈ సైడ్ ఈ లక్ష్మీవనం పనులు కూడా కంప్లీట్ అయితే చేశారన్నమాట. ఇక్కడ లెవెల్ వారీగా అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. ఈ ఫేజ్ 2 భాగంలో జరుగుతున్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు అనమాట. ఇదిగోండి, మీరు ఎక్కడెక్కడ చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో కూడా. ఇంతవరకు అయితే ఈ తార్ రోడ్ అయితే వేశారనమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ ఇవన్నీ వెళ్ళటం కోసం అని చెప్పి. మళ్ళీ అక్కడ నుంచి పనులు అయితే చేస్తున్నారు, చూపిస్తా మీకు. ఇప్పుడు మనం అటువైపు చూసాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అయితే ఈ తార్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవ్వండి, రోడ్డు వేసే ఆయిల్ ద్వారా స్ప్రే చేసిన తర్వాత ఇటువైపు అంతా వేసుకుని వెళ్ళి ఇదంతా సదనే చేస్తున్నారు. ఇది కూడా ఈ లెవెల్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా వేస్తున్నారు అని కూడా చూడొచ్చు. ఈ తారు వేసిన చోటల్లా ఈ రోడ్ రోలర్తో లెవెల్ చేస్తున్నారండి. ఈ రెండో లేయర్ అయితే వేస్తున్నారండి ఇటువైపు.
ఈ వేసిన వెంటనే రోడ్ రోలర్తో మొత్తం లెవెల్ చేసుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారు కదండి ఏ విధంగా చేస్తున్నారు కానీ సైడ్ డివైడర్ కూడా పెట్టారన్నమాట. ఇది కూడా మట్టిని అంతా లెవలైజ్ చేశారన్నమాట. ఇదిగోండి ఇది రెండో లేయర్ అయితే వేస్తున్నారు. అటు సైడ్ ఒక లేయర్ అయితే వేసారు. ఇది ఒకవైపు అయితే రెండో లేయర్ అయితే వేసారన్నమాట. ఇది ఫైనల్. ఇంకా ఇలా చేసుకుంటూ అయితే వస్తున్నారండి. పనులు ఎక్కడా కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఆగకుండా జరుగుతున్నాయి. ఈ సీడాక్సిస్ రోడ్డు పనులు కూడా అయితే ఈ విధంగా జరుగుతున్నాయి అనమాట. ఫేజ్ 2 భాగంగా. ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఈ తార్ రోడ్ ఇదే రెండో లేయర్ అయితే ఫైనల్ లేయర్ కంప్లీట్ చేస్తున్నారు. అలానే అటువైపు నుంచి అంతా లెవెల్ అయితే చేస్తున్నారండి. అది కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. అలానే ఇటు సైడ్ ఈ దక్షిణ విమానం పనుల కోసం కూడా ఈ ఎంత చేస్తున్నారు. ఇదిగోండి ఈ దక్షిణ విమానం కోసం కూడా మొత్తం ఐరన్ ని బెంచ్ చేసుకొని పనులు అయితే చేస్తున్నారు.
చూసారు కదా ఎలా పనులు అయితే జరుగుతున్నాయో. ఒక పక్క ఈ దక్షిణ నిర్మాణం పనులు జరుగుతున్నాయి, అలానే డ్రైనేజీ పనులు, ఒక పక్క ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి మార్క్ అయితే చేసుకొని ఇంతవరకు అయితే చేశారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా అయితే కంప్లీట్ చేస్తారు. ఇదిగోండి అలానే సైడ్ డక్స్ నిర్మాణం పనులు కూడా చేస్తున్నారండి. ఇటైతే ఈ ఐరన్ ని ఫ్రేమ్ గా సెట్ చేస్తున్నారు. చూసారు కదా ఈ 2 స్టెప్స్ కి అయితే చూసారు కదా 2 స్టెప్స్ గా అయితే ఈ చూసారు కదా ఈ 2 స్టెప్స్ గా అయితే ఈ తార్ రోడ్ అయితే వేశారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఈ పనులు అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ చేయండి. అలానే మన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా అయితే చూపిస్తానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి.